హాయ్. హలో హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ హాయ్ హలో. హలో హాయ్. సో అందరూ ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ క్వారంటైన్? సో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హలో హలో హాయ్ అందరికీ. ఆసమ్ యాక్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. మిస్సింగ్ కోయిలమ్మ, అవునండి మేము కూడా చాలా మిస్ అవుతున్నాం. షూటింగ్స్ కానీ సీరియల్స్ కానీ మొత్తం చాలా మిస్ అవుతున్నాం. లుకింగ్ గార్జియస్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? హౌ అబౌట్ క్వారంటైన్? బాగా కుక్ చేస్తున్నాను, ఇంట్లో పనంతా చేస్తున్నాను. సో ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు. హౌ ఆర్ యూ చిన్ని? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? వాట్స్ యువర్ రియల్ నేమ్? తేజస్విని. ఇన్ సీరియల్ యువర్ రెనోసెన్స్ ఇస్ నైస్. సింగింగ్ నేర్చేసుకున్నారా? అంటే నాకు ముందే కొంచెం వచ్చు సింగింగ్, సో దానివల్ల కొంచెం హెల్ప్ అయింది సీరియల్లో. సో అండ్ ఐ లవ్ టు ప్లే దట్ చిన్ని క్యారెక్టర్, లైక్ మ్యూజికల్ కంటెంట్ కదా, సో మై ఫేవరెట్. అక్క మిస్సింగ్ కోయిలమ్మ సో మచ్. మేము కూడా మిస్ అవుతున్నాము. అంత సెట్ అయ్యాక తొందరలోనే మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి మీరే. హలో. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు అడగడానికి? లైక్ రిలేటెడ్ టు కోయిలమ్మ ఉండొచ్చు, లేదా ఎనీ లైక్ సాంగ్స్ రిలేటెడ్ ఉండొచ్చు, మ్యూజికల్ రిలేటెడ్. ఎనీ క్వశ్చన్స్? ఫేవరెట్ మూమెంట్ ఇన్ సెట్స్ నాకు లైక్ అంటే సెట్లో ఆల్మోస్ట్ బిజీగానే ఉంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో ఉంటాను అండ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను లైక్ షార్ట్లోనే ఉంటాను కాబట్టి నాకు మేబీ షూటింగ్లో సాంగ్ షూట్ చేయడమే చాలా ఇష్టం. ఎనీ సాంగ్స్ ఇట్ మైట్ బి. సో చాలా ఇష్టం సాంగ్స్ షూట్ చేసేటప్పుడు, నాకు చాలా ఇష్టం. హాయ్ చిన్ని, తెలుగు సూపర్ టాకింగ్. యా థ్యాంక్ యూ. వాట్ యు లర్న్ న్యూలీ ఇన్ ద క్వారంటైనా? అంటే ముందు నుంచే కుకింగ్ వచ్చు, కాకపోతే కొంచెం డిఫరెంట్ డిషెస్ ట్రై చేశాను. సో యా. అండ్ మీరేం చేశారు క్వారంటైన్లో మీరందరూ? మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి ఏది లేదండి. లైక్ ప్రజెంట్ కోయిలమ్మ అండ్ తమిళ్లో బిజీ ఉన్నాను. సో నో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మిస్సింగ్ కోయిలమ్మ సీరియల్ వెరీ బ్యాడ్లీ. సూన్ టు సీ యూ ఆన్ టీవీ. యా, మేము కూడా అదే విష్ చేస్తున్నాం. కాకపోతే
కొంచెం ఈ కరోనా ఎఫెక్ట్స్ అంతా కొంచెం సెటరేట్ అయ్యే వరకు మీరు కూడా కొంచెం ఓపిక పట్టాలి అండ్ అందరూ ఇంట్లోనే ఉండాలి. రియలీ ఆర్ యూ ఇన్నోసెంట్ అంటే మేబీ చిన్నితో లైక్ కంపారిజన్ చేసుకోలేము, కాకపోతే కొంతవరకు అయితే ఇన్నోసెంట్. సింగ సాంగ్ చిన్ని కన్ఫర్మ్ పాడతాను. మీకు ఏదైనా సాంగ్ పాడాలని ఉందా? నాకు తెలిస్తే ఒక 2 lines నేను పాడతాను. లైక్ స్టార్ట్ విత్ కావాలంటే కోయిలమ్మ టైటిల్ ట్రాక్తో నేను స్టార్ట్ చేస్తాను అండ్ దెన్ ఫర్దర్గా చూద్దాం ఏ సాంగ్ పాడొచ్చు అని. అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనగనగా ఒక తోటలోన అనుబంధాల కొమ్మ పైన, అనురాగాల రాగంలోన కూసింది కూసింది కోయిలమ్మ, గొంతెత్తి కూసింది కోయిలమ్మ, కూసింది కూసింది కోయిలమ్మ, గొంతెత్తి కూసింది కోయిలమ్మ. సో యా, ఐ స్టార్టెడ్ విత్ ద టైటిల్ ట్రాక్. చూద్దాం, మీరు ఏదైనా సాంగ్స్ గుర్తు చేయండి. ఐ ట్రై టు సింగ్. మ్యామ్, మీరు బిఫోర్ కోయిలమ్మ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మ్యామ్? ఐ లైక్ యువర్ వాయిస్ రియలీ. థ్యాంక్ యూ. అవును, లైక్ కోయిలమ్మకి వచ్చే ముందు నేను ఒక 4 months వర్క్ చేశాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్ సాంగ్, థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి. కోయిలమ్మలో ఆల్మోస్ట్ మనం 350 సాంగ్స్ అంటే ఓన్ కంపోజిషన్ వచ్చింది కోయిలమ్మ సీరియల్లో. సో ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్ సీరియల్ ఓన్లీ. సో మీకు నచ్చిన అంటే ఫేవరెట్ అయిన ఏదైనా ఒక సాంగ్స్ ఉంటే ఒక చెప్తారా నాకు? సో దట్ ఐ ట్రై టు సింగ్ దట్. కోయిలమ్మ టైటిల్ మీకు సెట్ అయింది. సూపర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా పాడారు, థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. నాకు అంతవరకే తెలుసు. సూపర్ అక్క సాంగ్, థ్యాంక్ యూ. వాయిస్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఏదైనా మీకు అంటే ఫేవరెట్ సాంగ్ అంటే కోయిలమ్మ సీరియల్లో, బయట కాదు. సో కోయిలమ్మ సీరియల్లో మీకు నచ్చిన పాట ఏదని ఒకసారి నాకు చెప్పండి. హలో, స్టే సేఫ్ విత్ ద ఫ్యామిలీ. యా, నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో గవర్నమెంట్ ఏ రూల్స్ మాకు ఇచ్చినా ఐ ఫాలో అవుతున్నాను అంతే. మాతృవందనం సాంగ్ ఇస్ గుడ్ అక్క ఇన్ కోయిలమ్మ. ఓకే, నేను అండ్ సాయి సార్ సెపరేట్గా పాడాము మాతృవందనం. గీతా గోవిందం సాంగ్ ఓకే, తర్వాత పాడతా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తానానా తానానా. నాకు లిరిక్స్ తెలీదు, ఐఎమ్ సో సారీ. యువర్ టోన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. వాయిస్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గీతా గోవిందం గంగా యముల. అవును, చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. గంగా యమున కృష్ణ గోదావరి సింధు వస్తుంది అది స్టార్టింగ్లో. తుంగమ్మ పెన్నలు ధన ధాన్యాలు పండించు జలసిరి నదిలు. మీరు మీ ఫాదర్ సాంగ్, ఈ సాంగ్ చాలా సాంగ్ పాడాం కదా.
మీరు అమర్ ఇద్దరు డూయట్ సాంగ్స్లో ఒకటి పాడండి. ఏ సాంగ్ పాడొచ్చు? చిన్ని చిన్ని ఆశ, అమర్తో డ్యూయట్ సాంగా? యాక్చువల్గా ఒకటి కొత్తగా అని ఒక సాంగ్ వస్తుంది, కాకపోతే అది మూవీ టోన్ వస్తుంది నాకు. అక్కడ చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ సాంగ్, అది అంటే చిన్ని పాడితేనే బాగుంటుంది అనుకుంటాను. అంటే చిన్నపిల్లల వాయిస్ కదా అది. అలా వైకుంఠపురంలో సాంగ్స్. రాములో రాములా నన్నాదం చేసిందిరో, రాములో రాములా నా ప్రాణం తీసిందిరో. సో ఇంకా వేరే సాంగ్స్ అమర్తో డ్యూయట్ సాంగా? నాకేది సడన్గా గుర్తుకు రావట్లేదే. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ లాక్డౌన్ డేస్? లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో కుకింగ్ చేస్తున్నాను, ఇంట్లో పని చేస్తున్నాను, మూవీ చూస్తున్నాను, ఆల్ లాంగ్వేజెస్. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్, అంతే. ఇంకా థ్యాంక్ యూ. ఏ గేమ్స్ ఆడుతున్నారా? లూడో ఎక్కువ ఆడుతున్నాను. మీరు శారీలో చాలా బాగుంటారు మ్యామ్. థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అక్క అమర్ సస్పెన్స్ వెయిటింగ్. అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. అంత సెటరేట్ అయ్యాక తొందరలోనే వస్తాం కొత్త కంటెంట్స్తో, కొత్త ట్విస్ట్తో. సో యా, చాలా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. సాంగ్స్ గుర్తు చేస్తే పాడతారా? ఖచ్చితంగా గుర్తు చేయండి. అక్క మీరు అమర్ గారు కలిసిన పాట అంటే దట్ ఈస్ నైట్ చందామామ సాంగ్ కదా. అంటే నేను అలోన్గా పాడతాను, దాని తర్వాత కలుసుకుంటాము ఫస్ట్ టైం. ఓకే, అది అయితే పాడచ్చు. చందామామ ఓ చందామామ, గగనము విడి భువనమునకు రావాలమ్మ. చందామామ ఓ చందామామ, ఇలా సొగసును పసి మనసుతో చూడాలమ్మా. ఓకే. Ayaka, I love Koilamma serial and your couple, so cute, love you. Thank you so much. ఇంకా మీ క్వారంటైన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను కూడా వీలైతే ఫాలో అవుతా క్వారంటైన్లో. ట్విస్ట్ అంటే అమర్కి యాక్సిడెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు అలాంటిది లేదు. కాకపోతే మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో, సో కొంచెం వెయిట్ చేయండి. కోయిలమ్మ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అక్క అంటే, నేను ఇంకా కోయిలమ్మలోనే ప్రస్తుతానికి సెటిల్ అయిపోయాను. సో ఏది
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేది లేదు. సీరియల్లో సాంగ్స్ అన్నీ మీరే పాడతారు అసలు? లేదు, చాలామంది ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తూ ఉంటారు దట్ మీరే పాడుతున్నారంటే, అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది ఓన్ వాయిస్తో పాడుతున్నారంట అని. లేదు, సింగర్స్ పాడుతున్నారు, పాపం వాళ్ళు చాలా కష్టపడి పాడుతున్నారు. సో వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో మంచి మంచి సాంగ్స్ అన్నీ మా కోసం లైక్ క్రియేట్ చేసి వాళ్ళు పాడి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను కాదు, సింగర్స్ పాడుతున్నారు. రీసెంట్గా చూసిన తెలుగు మూవీ, నేను యాక్చువల్గా ప్రస్తుతానికి ఇప్పుడు అంతా ఓల్డ్ మూవీస్ చూస్తున్నాను. సో రీసెంట్గా చాలా మూవీస్ చూశాను. నేను కిల్లర్ చూశాను, చంటబ్బాయి చూశాను, అండ్ కొన్ని చూస్తున్నాను, ఓల్డ్ మూవీస్ చూస్తున్నాను. కోయిలమ్మ ఫుల్ స్టోరీ అంతే చెప్తారట. అలా ఎలా చెప్తామండి, ఇంకా యాక్చువల్గా మాకే తెలీదు ఫుల్ స్టోరీ ఏంటని. సో మీరు సీరియల్ చూస్తుంటే మీకే తెలుస్తుంది. అక్క, నీ క్యారెక్టర్ సీరియల్లో హ్యాపీనెస్ని ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? మళ్ళీ అదే అడుగుతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక చిన్ని క్యారెక్టర్ అనే కాదు, ఏ సీరియల్లో ఏ పాజిటివ్ క్యారెక్టర్ అయినా ఎందుకు వాళ్ళని అంత పాజిటివ్గా చూపిస్తారు, ఎందుకు వాళ్ళని ఎప్పుడు ఏడిపిస్తారు అని అడుగుతూ ఉంటారు. సో ఎందుకు వాళ్ళని పాజిటివ్గా చూపిస్తారంటే, ఎవరైనా సరే ఇప్పుడు చిన్ని క్యారెక్టర్ గురించే మాట్లాడాలంటే, సో అమ్మాయి ఏంటంటే ఒక రైట్ వేలో, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక రైట్ వేలో దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఒక రాంగ్ వే సెలెక్ట్ చేసుకోకూడదు అని తన థింకింగ్. అండ్ దాంతోపాటు చిన్ని క్యారెక్టర్, అవును తను ఏడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు దగ్గర వాళ్ళు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేదంటే మీ చిల్డ్రన్స్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా ఒక మాట అనేస్తే మీరు దానికి రివర్స్గా ఏదైనా ప్లాన్ చేసి బోల్డ్గా ఉంటుంది సరే, కాకపోతే బోల్డ్గా రివర్స్ అయిపోరు కదా. సో ఈ చిన్ని క్యారెక్టర్ అనేది అలాగే, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే, ఎస్పెషల్లీ తన ఫ్యామిలీయే కదా, సో అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని తను కోరుకుంటుంది. అందుకే వాళ్ళు సింధుగా కావచ్చు, ఇంద్రజ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళు ఎంత బాధ పెట్టినా తన వాళ్ళు అని అనుకుంటుంది కాబట్టి, వాళ్ళకి హామ్ చేయకూడదు అని అనుకుంటుంది కాబట్టి తను నిజాలు బయటికి చెప్పదు. కాకపోతే వేరే వాళ్ళు తనని రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు. దానివల్ల అంటే దగ్గర వాళ్ళు తనని అంతగా హేట్ చేస్తుంటే కొన్నిసార్లు తను తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుందే తప్ప, అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎప్పుడు క్రైమ్ సీన్సే పెడుతూ ఉంటారని కాదు యాక్చువల్గా. సో జనాలకి కూడా ఒక పాజిటివ్ వేలో ఒక కంటెంట్ ఇవ్వాలి అని, సో అందరూ ఇలా పాజిటివ్ వేలో వెళ్తే బాగుంటుంది అని చూపించడానికే వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ డిజైన్ చేస్తూ ఉంటారు అంతే. సో నో ఆఫెన్స్. తెలుగు అమ్మాయిల శారీ అండ్ హాఫ్ శారీ సూపర్, థ్యాంక్ యూ. యాక్టింగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్లో నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్స్. కోయిలమ్మ ఇంకా ఎపిసోడ్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు, ఏదైనా డౌటా?
ఓకే. సో, మీరు లైక్ లాక్‌డౌన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ థింగ్ మీరేం చేస్తారు? నేనైతే లాక్‌డౌన్ అయిపోయిన వెంటనే మాకు పర్మిషన్ ఇస్తే షూటింగ్‌కి ఫస్ట్ నేను షూటింగ్‌కి వెళ్ళిపోతా. సో, ఎందుకంటే ఐఎమ్ లైక్ షూటింగ్‌ని చాలా మిస్ అవుతున్నాను. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ మేము ఫాలో చేయాలి కాబట్టి వీఆర్ హెల్ప్లెస్. లాక్డౌన్ అయిపోయిన వెంటనే పర్మిషన్ ఇచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ షూటింగ్కి వెళ్ళిపోతా. మీరందరూ ఏం చేస్తారు? సింగర్గా ట్రై చేయొచ్చు కదా ఫర్ ష్యూర్. మీ సీరియల్లో మీకు నచ్చిన క్యారెక్టర్స్ అదర్ దాన్ యోర్స్? మనోజ్ గారి క్యారెక్టర్, మై డాడీ క్యారెక్టర్, అండ్ ద కాన్సెప్ట్ ఈజ్ లైక్ నాన్న కూతురుది కదా. సో ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ లాక్డౌన్ ఫర్ టేకింగ్ రెస్ట్. రెస్ట్ అయిపోయిందండి చాలు. ఓకే. ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనా? వావ్. బ్యాగ్ ఆఫ్ పానీపూరీసా? ఓ మై గాడ్. నా రిలేషన్షిప్ విత్ లహరియా యాక్చువల్గా మనం సీరియల్లో మాత్రమే లైక్ ఏంటి ఇలా కొట్టుకుంటూ ఉంటాము. అంటే కొట్టుకోము, లైక్ నన్ను చాలా హేట్ చేసేటట్టు అలా చూపిస్తూ ఉంటారు. కాకపోతే బయట అలా కాదు, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎవరిని చాలా మిస్ అవుతున్నాం షూటింగే మిస్ అవుతున్నాను నేను. అంటే షూటింగ్ మిస్ అవుతున్నాను అంటే అందరినీ మిస్ అవుతున్నట్టే. సో ఐఎమ్ మిస్సింగ్ షూట్స్. ఇన్ సీరియల్స్ యూ లుక్ డిఫరెంట్ అండ్ నౌ యూ లుక్ డిఫరెంట్. యా, తెలుగు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ సీరియల్ అదర్ దాన్ యాస్? స్టార్మాలో అన్ని సీరియల్స్ బాగున్నాయండి. సో ఏది అంటే ఏదో మై ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకోలేను. ఓకే, వండర్ఫుల్ సీరియల్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్మైల్ ఫర్ ఎవర్. ఫర్ ష్యూర్ మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఐ విల్ గో థియేటర్ ఫర్ మూవీసా? కొంచెం నాకు తెలిసి లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మూవీస్ అంతా ఉంటే కొంచెం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి అండ్ సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయండి. సో మీ యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి మాకు ఫ్రీ వదిలేయచ్చు, కాకపోతే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది అంటే తొందరగా క్లియర్ అయిపోతుంది అని చెప్పలేము. సో మీకు ఫ్రీడమ్ వచ్చిన అంటే లాక్డౌన్ అయిపోయింది, ఇంకా బయట తిరగొచ్చు అది ఇది అన్న. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సమీర్ ఆర్ అమర్ యాక్టింగ్లో మీకు ఎవరిది బెస్ట్ అనిపిస్తుందా?
అంటే ఇద్దరిది క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇద్దరు క్యారెక్టర్స్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమర్ క్యారెక్టర్ తీసుకుంటే స్టార్టింగ్లో చాలా క్వైట్ అండ్ ఇన్నోసెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం హార్ష్ బిహేవియర్ ఉంటుంది. హార్ష్ బిహేవియర్ ఎందుకంటే అంటే అతనికి అబద్ధం చెప్పేవాళ్ళు అంటే అంత నచ్చదు. సో తను నిజాలు చెప్పట్లేదు కాబట్టి అది తను అబద్ధం చెప్తుందని అనుకొని అలా బిహేవ్ చేస్తుంటారు. సో 2 షేడ్స్ ఉంటాయి. సో అది సెటిల్డ్గా ఉంటుంది. సో హిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ చాలా సెటిల్డ్గా చేయాలి. అండ్ సమీర్ క్యారెక్టర్ అలాంటిది కాదు. ఇట్ హ్యావ్ డిఫరెంట్ షేడ్స్, అంటే చాలా డిఫరెంట్. లైక్ మేబీ బిఫోర్ మ్యారేజ్ తను నన్ను లవ్ చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత కొంచెం నాకు నెగిటివ్గా ఉంటారు. అండ్ నిజం తెలుసుకున్న తర్వాత అది ఇంకా వేరే షేడ్స్ ఉంటుంది. అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా లైక్ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాక అది డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో అండ్ ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటే చాలా అంటే ఓవర్గా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అలాంటి షేడ్స్ ఉంటాయి. సో అలా అంటే జావియల్ క్యారెక్టర్. సో ఇద్దరిది డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి లైక్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఇన్ దేర్ క్యారెక్టర్స్, ఐ కెన్ సే. సీరియల్కి షార్ట్ హెయిర్ కావాలంటే ట్రై చేస్తారా? చూద్దాం. కాకపోతే సీరియల్కి షార్ట్ హెయిర్ వద్దు, సో లాంగ్ హెయిరే కావాలి కదా. వెయిటింగ్ ఫర్ యువర్ సీరియల్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్. మనం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. ప్లేయింగా? అవును, కొంచెం బిజీ ఉన్నాను. కాకపోతే అంత లేదండి. ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే లైక్ ఏదైనా గేమ్స్ ఆడుతూ ఉంటాను అంతే. మీరు సీరియల్లో చాలా బాగున్నారు, కానీ బయట ఇంకా బాగుంటారు. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్. విల్ యూ ఫీల్ అదర్ సీరియల్స్ ఆర్ కాంపిటింగ్ విత్ యువర్ సీరియల్? లైక్ అంటే ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క ఫాలోయింగ్ కానీ ఉంటుంది. కాంపిటీషన్ అని అలా ఏం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అండ్ కోయిలమ్మ గురించి మాట్లాడాలంటే థ్యాంక్స్ ఫర్ యూ పీపుల్ యాక్చువల్లీ, బికాజ్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది కోయిలమ్మకి. ఏ స్లాట్కి వేసినా మీరు మమ్మల్ని అంటే కోయిలమ్మ సీరియల్ని చూసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో 8 o'clock ఉన్నప్పుడు we were having a competitions, but and then 9:30కి షిఫ్ట్ అయ్యింది. 9:30 ఉన్నప్పుడు ఓకే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము. కాకపోతే చాలా అంటే చాలా 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 మంచి రెస్పాన్స్ దొరికింది. అండ్ ఐ డోంట్ నో, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేననే కాదు ఎవరు కూడా. సో దాంట్లో కూడా ప్రూవ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ 6:30కి వస్తుంది. 6:30కి వచ్చింది. ఒక 1 weekలోనే లైక్ లాక్డౌన్ అయిపోయింది, 1 or 2 weeksలో. సో వీ హ్యావ్ టు లుక్. అండ్ కోయిలమ్మకి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారండి, అదైతే ఖచ్చితంగా నాకు తెలుసు. సో అందుకే నేను లైక్ టీఆర్పీ అంటే ఏదో కాంపిటీషన్స్ వస్తున్నారు వేరే సీరియల్ అని ఎప్పుడు నేను అనుకోలేదు, బికాజ్ ఐ నో అబౌట్ కోయిలమ్మ. ఐ లవ్ చిన్ని క్యారెక్టర్. నాకు కూడా చాలా ఇష్టం చిన్ని క్యారెక్టర్ అంటే. అక్క ట్విస్ట్స్ ఎప్పుడు అక్క చెప్పు. మీరు కోయిలమ్మ చూస్తే మీకు తెలుస్తుంది కదా, నేను చెప్పాలా అది. అండ్ అది చూస్తూ ఉంటేనే మీకు లైక్ మంచి రెస్పాన్స్ అంటే లైక్ మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వచ్చు, దానికి రెస్పాండ్ అవుతారు విజువలీ చూస్తే, నేను చెప్పడం కన్నా. వన్ మోర్ సాంగా? ఓకే, ఏదైనా సాంగ్స్ నాకు గుర్తు చేస్తారా? ఓకే,
నీ కలని పట్టుకు వదలన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నొలుముతుంటే ఎర్రగా చిందే ముందే నేతలు, గురులు నువ్వు చుట్టేస్తే అలా నిచ్చుతుంటే నిష్ఠురపు వినవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఓకే, నా ఫేవరెట్ డిష్ వచ్చేసి యాక్చువల్గా పానీపూరి. అండ్ ఏ స్పైసీ ఐటమ్ ఏమున్నా, అండ్ చికెన్ స్పైసీగా ఏమి ఇచ్చినా తింటాను. సో స్వీట్స్ కన్నా ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేస్తాను డిషెస్లో. అండ్ ఈ క్వారంటైన్లో ఫస్ట్ నేను ట్రై చేసింది మేబీ విత్ మసాలా పూరి అండ్ పానీపూరి. సో అండ్ దెన్ పిజ్జా ట్రై చేశాను. ఎవ్రీథింగ్ లైక్ ఆ లిస్టే ఉంది, ఒక పెద్ద లిస్టే ఉంది నేను క్వారంటైన్లో ఏదో ట్రై చేశాను అని. నేను క్వారంటైన్లో చేసేటప్పుడు అన్ని డిషెస్ బాగానే వచ్చింది. కాకపోతే రీసెంట్గా బిర్యానీ చేయాలని చాలా ఇష్టపడి అండ్ చేశాను చాలాసార్లు బిర్యానీ. ఏదో మైండ్లో ఏదో టెన్షన్స్లో కొంచెం వాటర్ తక్కువ వేసేసాను తెలియక, కొంచెం పాడైపోయింది బిర్యానీ. సో యా. అండ్ బుట్టబొమ్మ నాకు అంత లిరిక్స్ తెలీదండి. కొంచెం మా టీవీ ఓకే. థ్యాంక్ యూ. అయ్యో, ఎస్ జానకి గారి తర్వాత మీరే? లేదండి ప్లీజ్, చాలామంది మంచి సింగర్స్ ఉన్నారు. నేనేదో ఎంతో కొంత పాడుతున్నాను అంతే, అంత సీన్ లేదు. సో చాలామంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి రెస్పెక్ట్ ఇద్దాం. వాళ్ళతో నన్ను కంపేర్ చేసి అలా మీరు చెప్పకండి. ఫేవరెట్ డిజ్నీ ప్రిన్సెస్ నాకు లైక్ ఐ లైక్ ఫ్రోజన్ 2, ఎవ్రీథింగ్. సో ఎలాగో హాట్స్టార్లో ఇప్పుడు అంటే డిజ్నీ వచ్చింది కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారా? మీ చిన్ననాటి అంటే జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయా? సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వన్ సాంగ్ సీరియల్లో పాడండి అక్క. పాడాను. అండ్ ఇంకొక సాంగ్ పాడాలంటే సడన్గా మీరు అడిగితే నాకు కొంచెం కష్టం అవుతుంది. ఇంకా సీరియల్ స్టార్ట్ చేయొద్దు, ఐ రిక్వెస్ట్ యూ. యా అంటే లైక్ మేము కూడా గవర్నమెంట్ రూల్స్నే ఫాలో చేస్తున్నాము. గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చే వరకు షూటింగ్ స్టార్ట్ చెయ్యము. సో ఫర్ ష్యూర్ కేర్ తీసుకుంటూ ఉన్నాం. క్వారంటైన్లో లేవగా అంటే
తొందరగా లేస్తారా లేట్గా లేస్తారా? క్వారంటైన్లో యాక్చువల్గా చెప్పాలంటే చాలా లేట్గా లేస్తాను. నైట్ మూవీస్ చూస్తాను. సో మార్నింగ్ లేట్గా లేస్తాను. కాకపోతే ఇప్పుడు ఒక 2 days నుంచి కొంచెమైనా తొందరగా లేవాలని ట్రై చేస్తూ లేస్తున్నాను. సో కొంచెం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే లేదంటే షూటింగ్ స్టార్ట్ అయిపోతే చాలా కష్టం అయిపోతుంది. అందుకే. అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫ్రెండ్స్ ఇన్ క్వారంటైన్. చాలా మిస్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా చాలాసార్లు అనుకున్నాము క్వారంటైన్లో అట్లీస్ట్ ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళి మీట్ అవ్వాలని. కాకపోతే ఇంకా రూల్స్ ఫాలో చేయాలి కదా అని ఎక్కడ బయటికి వెళ్ళట్లేదు. సో ఫ్రెండ్స్ని అయితే చాలా మిస్ అవుతున్నాను క్వారంటైన్లో. ఓకే, క్వారంటైన్లో నేను ఆఫ్ కోర్స్ నేను డైరెక్టర్స్తో కానీ అంటే తమిళ్ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్తో కానీ టచ్లో అయితే ఉన్నాను, మాట్లాడుతూ ఉంటాను. సో ఈవినింగ్ అయిపోయింది. సో అందరూ కాఫీ, టీ ఆర్ స్నాక్స్ అయిపోయిందా? నాకైతే ఇంకా లేదండి. ఇప్పుడు వెళ్ళి ఏదైనా మంచి డిష్ కుక్ చేసుకొని ఈవినింగ్కి తినాలి. ఇప్పుడు నా ఫేవరెట్ ఫుడ్డా చెప్పాను కదా, పానీపూరి. కాకపోతే క్వారంటైన్లో నేను పానీపూరి అయితే అస్సలు మిస్ అవ్వలేదు. బికాస్ నాకు కావాలనుకున్నప్పుడంతా కుక్ చేసుకొని తింటూనే ఉన్నాను. సో హౌ ఇస్ ఇట్ డాన్సింగ్ విత్ మానస్? తను కూడా చాలా మంచి డాన్సర్. సో అంటే నేను డ్యూయట్స్ చేసేటప్పుడు కూడా అతను డాన్స్ చూశాను. అండ్ కొన్ని లైక్ డాన్స్ పోర్షన్స్ మాత్రం SNPLలో కూడా చూశాను. అంటే నేను అటెండ్ చేయలేకపోయాను, కాకపోతే కొన్ని బిట్స్ చూశాను. సో యాక్చువల్గా మానస్తో ఏదైనా రియాలిటీ షోస్లో కానీ ఏదైనా ఏ గేమ్ షోస్లో అయినా కానీ డాన్స్ చేయాలంటే ఇట్స్ నాకు అంత డిఫికల్ట్ అనిపించదు. అతను కూడా చాలా ఫాస్ట్ లర్నర్. ఇలా నేర్చేసుకుంటాడు. ఒక 15-30 minutesలో నేర్చేసుకుంటాము. నేను కూడా ఇలా నేర్చేసుకొని వీడియో చేసుకొని వెళ్ళిపోతాం అంతే. సో అంత కష్టపడను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. సో దట్ అతనికి డాన్స్ బాగా వచ్చు కాబట్టి బ్రతికిపోయాను. సో నైస్ డాన్సింగ్ విత్ హిమ్. అండ్ నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఒక 7-8 years క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సో అండ్ ఓకే, క్వారంటైన్లో వర్కౌట్స్ ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే బిఫోర్ క్వారంటైన్ కూడా నేను అంత వర్కౌట్స్ ఎప్పుడు చేయను ఎక్కువ. సో ఎప్పుడు ఇక్కడ అక్కడ అని షూటింగ్లో బిజీ ఉంటాను. కాకపోతే తిని లావ్ అయిపోతే మళ్ళీ సీరియల్లో మీరు నన్ను చూడలేరు. సో అందుకని క్వారంటైన్లో అట్లీస్ట్ ఇంకా ఎలాగో ఫ్రీగా ఉంటాము, ఏం చేయలేము, తినేసి లావ్ అయితే అవ్వకూడదు కదా, అందుకోసమే కొంచెం వర్కౌట్ చేస్తున్నాను. అంటే నాట్ టు దట్ ఎక్స్టెంట్. ఒక్కొక్కసారి మిస్ చేస్తాను కూడా దాన్ని, అంటే చెయ్యను. ఒక్కొక్క రోజు చేస్తాను. సో బిఫోర్ అయితే చేయలేదు, క్వారంటైన్లో అయితే చేస్తున్నాను. ఎంతో కొంత వర్కౌట్స్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా. బికాజ్ మీకోసమే అంతే. క్వారంటైన్ అంటే బుక్స్ చదువుతారా? లేదండి, యాక్చువల్గా బుక్స్ చదివే అలవాటు నాకు లేదు. కాకపోతే నాకు కూడా ఎవరో చెప్పారు రీసెంట్గా, బుక్స్ చదివితే ఇట్ గివ్స్ యూ అ నాలెడ్జ్ అని. సో స్టార్ట్ చేయడానికి థింక్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ యాక్చువల్లీ. సో
ఇన్స్పైర్డ్ యూ టు కమ్ టు ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీకి యాక్చువల్గా చెప్పాలంటే నేను అనుకోకుండానే వచ్చాను. అంటే ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అని కాదు. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ లైక్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక మ్యూజికల్ రిలేటెడ్ కావచ్చు, అంటే మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అప్పుడు, అండ్ క్లాసికల్ డాన్సర్ని. సో ఎప్పుడు చూసినా నేను కొంచెం కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండేదాన్ని. సో అలా ఉండేటప్పటికి నేను లైక్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక నేను ఇంకా జాబ్కి వెళ్ళే టైంలో ఒక 4 months ఆ టైంలో యాక్చువల్గా పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. అంటే ఆ మెంటలీ ప్రెషర్ చాలా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ జాబ్ అయితే. సో కొంచెం ఏదైనా అంటే అప్పటికి కూడా కొంచెం మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, వీక్లీ వన్స్ వెళ్ళేదాన్ని. ఏదైనా రిఫ్రెష్మెంట్ కావాలి అని అనిపించింది నాకు. సో ఐ స్టార్టెడ్ లైక్ థియేటర్ క్లాస్కి జాయిన్ అయ్యాను. సో అక్కడ కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా ఒక 4 months అంతే నేను. దాని తర్వాత లైక్ సీరియల్స్లో బిజీ అయ్యాను కాబట్టి ఇంకా అక్కడ కంటిన్యూ చేయలేకపోయాను. సో థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి ఐ యూస్ టు డూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్. అక్కడ నా అంటే స్టేజ్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని బేసిక్స్ అయితే చాలా బాగా నేర్చుకున్నాను. సో దాని తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ నాకు రెఫర్ చేస్తే వెళ్ళి ఆడిషన్ అటెండ్ చేయమని వెళ్ళాను. అండ్ యా, ఇలా నా ఇండస్ట్రీ లైఫ్ కెరియర్ స్టార్ట్ అయిపోయింది. సో రైట్ నౌ బిజీ విత్ ద షూటింగ్. అందుకే ఇంకా బయట ఏది చేయట్లేదు. సో మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ వచ్చేసి నేను అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ షూట్ అంటే కన్నడలో. కొంచెం చాలా అంటే చాలా భయంగానే ఉన్నాను, ఎందుకంటే ఐ డోంట్ నో ఎనీథింగ్. అంటే నాకు కెమెరా ఫేస్ చేయడం అంటే ఫస్ట్ టైం అది. సో ఇంకా ఆ డైరెక్టర్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఓకే కొంచెం కెమెరాకి అలవాటు అయ్యాను. భయంతోనే చేశాను. కాకపోతే లైక్ చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కోయిలమ్మ, నాకు అంటే ఫస్ట్ టైం కోయిలమ్మకి వచ్చే టైంలో నాకు చాలా భయం వేసింది. అంటే ఏంటబ్బా ఇది, బెంగళూరు నుంచి అక్కడికి రావాలి అండ్ ఒకదాన్నే ఉండాలి, ఎలా ఏంటి అని చాలా భయం వేసింది. తర్వాత ఇంకా ఓకే అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఫస్ట్ 2 days షూట్ వచ్చేసి నాకు కర్ణాటకలోనే ఫిక్స్ చేశారు, కూర్గ్లో. సాంగ్ షూట్ చేశాను ఫస్ట్ 2 days కోయిలమ్మ. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే ఒకటి ఏంటంటే 2 days కూడా ఫుల్ వెట్లో నేను షూటింగ్ చేశాను. మార్నింగ్ టు ఈవినింగ్ 6 o'clock 6:30 ప్యాకప్ అయ్యే వరకు, అంటే ఫుల్ డే ఎఫెక్ట్ కాబట్టి 6:30 వరకు ఉండేది. సో మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ కూర్గ్లో జూలై టైంలో ఐ థింక్ ఫుల్ వర్షం. సో దానివల్ల కంప్లీట్ వెట్ అయిపోయాను. ఇంకా ఫుల్ ఇలా షివరింగ్తో షార్ట్ అనగానే ఒక్కదాన్నే ఆర్టిస్ట్ ఇంకెవరు లేరు, బికాజ్ సాంగ్ షూట్ కాబట్టి ఫర్ 2 days. అండ్ యా అలాంటి సిచ్యుయేషన్స్తోనే ఆ సాంగ్ షూట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ లవ్ దట్ సాంగ్ టు యాక్చువల్గా నా ఇంట్రడక్షన్ సాంగ్. అండ్ మీరు చూసుంటే ద నేచర్ అంటే గ్రీనరీస్ కూడా చాలా బాగుంటాయి అక్కడ, లొకేషన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ప్రొడక్షన్ ఫుడ్ని మిస్ అవుతున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే నేను సీరియల్లో అంటే అక్కడ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్ ఫుడ్ నేను తినను. సో యా, అక్కడే అంటే చిన్నది మినీ రైస్ కుక్కర్ ఉంటుంది నా దగ్గర. సో అక్కడే రైస్ కావాలంటే రైస్ కుక్ చేసేసుకుంటా. ఇంకా ఇంటి నుంచి ఏదైనా గెస్ట్ హౌస్ నుంచి కానీ ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోతా, లేదంటే చపాతీ విత్ కర్రీ సంథింగ్. సో యాక్చువల్గా కొంచెం ప్రొడక్షన్ ఫుడ్ నేను తినను. సో యా, అదైతే మిస్ అవ్వట్లేదు ఎందుకంటే హోమ్ ఫుడ్డే నేను తింటుంటా కాబట్టి. క్వారంటైన్లో మమ్మీ హ్యాపీగా ఉన్నారా మీతో టైం స్పెండ్ చేయడం? అవును, షీఈస్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక 2 years నుంచి అనుకుంటా, లైక్ కంప్లీట్లీ ఐ థింక్ మేబీ 1 year నుంచి, దానికన్నా ముందు కొంచెం పర్లేదు, లైక్ 1 year నుంచి అయితే కంప్లీట్ ప్యాక్డ్గా ఉన్నాను. ఇంకా బెంగళూరుకి వస్తే 1 or 2 days ఇలా వస్తాను. ఒక స్ట్రెచ్లో ఒక 1.5 month కన్నా ఎక్కువ ఉండేది అంటే ఇప్పుడే. సో యా, వీఆర్ ఎంజాయింగ్.
సో ఇంకా అంతా వెట్లో చేయటం గ్రేట్, బట్ మేకప్ ఎలా మెయింటైన్ చేశారో తెలీదా అండి. యాక్చువల్గా చెప్పాలంటే మేకప్ గురించి అప్పుడు ఇంకా 3 months అయింది అనుకుంటాను. నేను లైక్ ఇండస్ట్రీకి వచ్చి 3 monthsలోనే కోయిలమ్మకి కూడా వచ్చాను. నాకు అప్పుడు మేకప్ అంటే చాలా కొత్త. దాని తర్వాతే నేను స్టార్ట్ చేశాను మేకప్ నేర్చుకోవడం. సో అప్పుడైతే ఇంకా నాకు కొత్త, నేను అలాగే ఉండిపోయేదాన్ని. ఇంకా మేకప్ మెన్స్ వచ్చి వాళ్ళు వచ్చి టచ్ అప్ చేసేవాళ్ళు. సో ఓకే, కోయిలమ్మ సాంగ్ కావాలన్నారు కదా, ఏదైనా సాంగ్ మీకు గుర్తుంటే లేదంటే నేను పాడాలంటే ఒకసారి చెప్తారా? మీ ఫేవరెట్ సాంగ్ పాడండా. నాకు యాక్చువల్గా కోయిలమ్మలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఇష్టమే. కాకపోతే యాక్చువల్గా ఇది నా సాంగ్ కాదు, నాకు అంత లిరిక్స్ కూడా తెలీదు. మనోజ్ గారి సాంగ్, నేను ఒకసారి ఫీమేల్ వర్షన్లో పాడాను అనుకుంటా. బట్ యా, నాకు చాలా ఇష్టం. ఎవరిని నేను ఎవరిని అని ఒక సాంగ్. ఎవరిని నేనెవరిని, బదులు దొరకని ప్రశ్నని, గమ్యం తెలియని వయసు, తనన తానన తననా, బహుముఖాలుగా ఉన్నా నేను, అందరూ నాతని, నాకే లేని ప్రశ్న. యా, లిరిక్స్ కొంచెం నాకు కష్టమే, ఎందుకంటే దట్ ఈస్ మై డాడ్ సాంగ్ యాక్చువల్లీ. యా, యాక్చువల్గా మేకప్ గురించి కదా. మేకప్ అంటే వేర్ చేసుకోవడం ఇష్టమా అని అంటే కంటిన్యూస్గా మేకప్ చేస్తునేటప్పుడు ఒక్కొక్కసారి అబ్బా మేకప్పా అని అనిపిస్తుంది. కానీ ఎస్, ఐ లవ్ టు డూ మేకప్. అండ్ అంటే ఇప్పుడు సీరియల్స్లో నేనే మేకప్ చేసుకుంటూ ఉంటా. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే కోయిలమ్మ సీరియల్లో మేకప్ నేను వేస్తా ఫస్ట్ మార్నింగ్, అండ్ ఆఫ్టర్నూన్ లోపలే అది ఉండదు మేకప్. అండ్ నేను ఎంత టచ్అప్ చేసినా ఉండదు, బికాజ్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ స్కిన్ మీద ఉండదు. సో కాకపోతే ఇప్పుడైతే మేకప్ అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. సో యా, ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడెప్పుడు నేను మేకప్ వేసుకుంటాను, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తాను, ఐ డోంట్ నో. యా, అండ్ నా కాస్ట్యూమ్స్ గురించి, షోస్కి డిఫరెంట్ వాళ్ళు నాకు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఉంటారు. సో అలా. అండ్ యా, స్టైలింగ్ గురించి చెప్పాలంటే కొంచెం నేనే చేస్తా. అంటే లైక్ ఒక్కొక్క షోస్కి తగ్గినట్టు నేను నా డిజైనర్స్ చెప్తాను, నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ కావాలి, ఇలాంటి ఉండాలి అని. సో లైక్ స్టైలింగ్ అయితే కొంచెం నేనే చేస్తాను. అంటే ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్, అండ్ సమ్ ఓకే మోడర్నైజ్డ్ అంటే అలాంటిది చేస్తూ ఉంటాను. ఐ లైక్ దట్ సాంగ్ వెరీ నైస్ అండ్ యూ విల్ సింగింగ్ సూపర్. ఈ సాంగ్ అండి, యాక్చువల్గా ఆ సాంగ్ నేర్చుకుని వచ్చుంటే బాగుండేది. నా ఫేవరెట్ సాంగ్ కూడా అది. కోయిలమ్మ సీరియల్లో మీరు మరీ ఇన్నోసెంట్గా ఉన్నారు. అవును కదా, చిన్ని క్యారెక్టర్ అంటేనే అలా కదా. సో ఏమిటి చిన్ని గారు సాంగ్స్? లాస్ట్ సాంగ్ ఏదైనా పాడాలంటే లాస్ట్ ఏ సాంగ్ కావాలి మీకు?
యాక్చువల్గా నా కోయిలమ్మలో అంటే ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ సాంగ్ వచ్చేసి నాకు యాక్చువల్గా అస్సలు గుర్తులేదు ఇప్పుడు. కాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్. ఐ ట్రై టు సింగ్ దట్. కూహూ కూహూ నా కలల నీవే, స్వరమా నా వరమే, తాసిడి పలుకు నీవే, నాలో నవరాగం తెలిపించినావులే, నాకే మధుగీతం వినిపించినావులే. ఐ డోంట్ నో, అంటే 2 years అయిపోయింది కదా సాంగ్, గుర్తులేదు. సో మీరు అడిగారు కాబట్టి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇది. అది చాలా బాగుంటుంది వినడానికి, చూడండి ఒకసారి. అండ్ యా, ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంత సపోర్ట్ చేస్తున్నారు. కోయిలమ్మకు ఉండొచ్చు, చిన్ని క్యారెక్టర్కి అయి ఉండొచ్చు. సో ఇంత ప్రేమ ఇస్తున్నారు కాబట్టి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. తొందరలోనే అంటే ఈ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత సో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాము. అప్పటి వరకు కొంచెం మీరు ఓపిక పట్టాలి. అండ్ లాక్డౌన్ అయిన తర్వాత కూడా, అంటే లైక్ అయిపోయిన తర్వాత కూడా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికైతే ఇంకా ఇంట్లోనే ఉండండి. ఇంకా ఫ్యూచర్లో వెళ్తే మాత్రం ఒక 3-4 months అయితే కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో స్టే సేఫ్, స్టే హోమ్, స్టే హెల్దీ. తొందరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.